బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ సుమారు 2 గంటలుగా కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అందుకు సంబంధించిన ఆదేశాలు ఎవరిచ్చారు అన్న దాంతో పాటు పలు ఇతర అంశాలపైన సిట్ బృందం కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రాధాకిషన్ రావును ఎదురుగా కూర్చోబెట్టి మరీ కేటీఆర్ ను సిట్ బృందం ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిన్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం, 11 గంటలకి విచారణకు హాజరవ్వాలనే నోటీసుల్లో పేర్కొనడం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అటు కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. సుమారు 2 గంటలుగా విచారణ కూడా కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అందుకు సంబంధించిన ఆదేశాలు మీకు ఎవరు ఇచ్చారు అన్న దానితో పాటు పలు ఇతర అంశాలపైన కూడా సిట్ బృందం ఇప్పుడు ప్రస్తుతానికి కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సుమారు 2 గంటలుగా ఈ విచారణ కొనసాగడం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, మనం చూస్తున్నాం ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు చేయమన్నారు, ఏ విధంగా చేశారు అనే దానికి సంబంధించిన ప్రశ్నలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది కేటీఆర్. అంటే విచారణ ఎక్కడి వరకు వచ్చింది అనుకోవచ్చు, ఇంకా కొనసాగుతుందా? ప్రస్తుతం అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి సాగర్? ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎపిసోడ్లో 6 మంది నిందితులు 618 మంది సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఇందులో వ్యాపారస్తులు, రాజకీయ నేతలు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖుల స్టేట్మెంట్లను కూడా సిట్ రికార్డ్ చేసింది. అయితే కొత్తగా సిట్ ఏర్పాటు చేసిన అనంతరం, ఎందుకంటే 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించిన విచారణ 2 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో ఉండడం, అనంతరం 1 సంవత్సర కాలం తర్వాత పోలీసులు అతన్ని ఇక్కడికి రప్పించడం, అనంతరం విచారించడం, కొన్ని కీలక అంశాలు, కీలక ఆధారాలు సేకరించారు. అయితే కొత్తగా ఏర్పాటైన సిట్ లక్ష్యం అంటే ఈ కేసును దర్యాప్తును వేగవంతం చేయడం, కీలక సూత్రధారుల పాత్ర, ఇందులో రాజకీయ కుట్రకోణం, వ్యాపారస్తుల బెదింపులకు సంబంధించిన కుట్రకోణం, ఈ 2 అంశాల ఆధారంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినట్లు కూడా కొన్ని ఆధారాలను సిట్ సేకరించింది. ఆ ఆధారాలను ముందుంచి బీఆర్ఎస్ కీలక నేతల ప్రమేయం పైన, ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందన్న సంచలన ఆరోపణలు, దానికి సంబంధించినటువంటి ఆధారాల ధ్వంసం పైన అనేక ఆరోపణలు వచ్చినాయి. కానీ కొత్తగా సిట్టా ఏర్పాటు చేసిన అనంతరం కూడా అంతకు ముందు జరిగినటువంటి విచారణకు భిన్నంగా కీలక సూత్రధారులు, రాజకీయ కుట్రకోణం, వ్యాపారస్తులను, వివిధ రంగాలకు సంబంధించినటువంటి కంపెనీలకు యజమానులను ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్న కుట్రకోణాన్ని బయటపెట్టేందుకు సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఈ ఏదైతే A1తో పాటుగా A6 వరకు ఉన్నటువంటి నిందితులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంబంధాలు మెయింటైన్ చేసినటువంటి బీఆర్ఎస్ నేతల విచారణ అనేది జరుగుతుంది. అందులో భాగంగానే మాజీ మంత్రి హరీష్ రావుని తాజాగా విచారించింది. ఇప్పుడు కేటీఆర్ని 2 గంటలుగా విచారిస్తుంది. సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా హరీష్ రావుని సాక్షిగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, కొన్ని ఆధారాలను ముందుంచి ప్రశ్నించారు. అయితే కేటీఆర్ని మాత్రం అందుకు భిన్నంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో కీలకంగా గతంలో కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆయన కొన్ని కీలక అంశాలు వెల్లడించారు. రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు. ఆయన కాలం ముగిసిన అనంతరం 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. అది ప్రభుత్వ ఆదేశాల మేరకే, బీఆర్ఎస్ పెద్దల ఆదేశాల మేరకే ఇదంతా జరిగినట్లు కూడా ఆరోపణలు వచ్చినాయి. టాస్క్ ఫోర్స్లో ఆయన పనిచేసిన నేపథ్యంలో వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఫోన్లు పెద్ద ఎత్తున ట్యాపింగ్ జరగడం, ఆ వ్యాపారస్తుల నుంచి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున పార్టీ ఫండ్గా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కొనుగోలు చేయించడన్న ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన హోదాలో ఉన్న నేపథ్యంలో ఆయనని ఈరోజు ఈ అంశాల మీద విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే రాధాకిషన్ రావుని ముందుంచి, గతంలో ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ని ముందుంచి, ఈ కేసులో గతంలో నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ముందుంచి విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకసారి మనం పరిశీలిద్దాం. రాధాకిషన్ రావు గతంలో ఈ కేసులో కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇచ్చిన కొన్ని అంశాలు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆయన వాంగ్మూలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఫోన్లు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా కూడా, ఎందుకంటే గత ప్రభుత్వంలో కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన ప్రతిపక్ష నేతలకు సంబంధించిన ఫోన్లు పెద్ద ఎత్తున ట్యాపింగ్ ఉన్నాయి. వారిని కూడా సిట్ సాక్షులుగా వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. బండి సంజయ్, ఈటెల రాజేందర్, మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా
సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరుల ఫోన్లు కూడా పెద్ద ఎత్తున ట్యాపింగ్ అయిన నేపథ్యంలో వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది. ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఇదంతా చేస్తాం, పరోక్షంగా బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఇదంతా చేస్తామన్న ఒక్క వర్డ్ ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. మరి ఆ తెర వెనుక ఉన్నటువంటి ఈ వ్యవహారాన్ని నడిపించింది ఎవరు అన్న అంశాలపైన కూడా లోతుగా దర్యాప్తు చేసిన సిట్ కొన్ని ఆధారాలను సేకరించింది. ఆ ఆధారాలను ముందుంచే అలాగే హోల్డ్ లో ఉండండి.